రైట్. ప్రస్తుతానికి మనం ఎర్రగడ్డలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్నాం. ఇక్కడ ప్రచార కొనసాగుతోంది పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కూడా మరి కాళీకి బలపం కట్టుకొని తమ యొక్క అభ్యర్థి నవీన్ యాదవ్ను మద్దతు ఇస్తూ ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. అదేవిధంగా మరి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు, మరి కాంగ్రెస్ క్యాడర్ కూడా తరలి వస్తుంది. అందులో భాగంగా సిరిసిల్ల నుంచి కూడా మరి కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చారు ప్రచారం చేసేందుకు. మరి ఆంధ్రప్రభ వారితో 2 నిమిషాలు ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. ఎలా ఉంది ప్రచారం? ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మేము మా గ్రామాలలో ఏ విధంగా చేసినా దానికి రెట్టింపుగా ఉత్సాహంతో నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ ప్రాంతంలో మేము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో ఏమని చెప్తున్నారు మీరు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దోపిడీ కానీ, నిరంకుశత్వ పాలన కానీ, ఏ విధంగా ఈ రాష్ట్ర ఖజానాను దోచుకున్నారో ఆ దోచుకున్న విధానాన్ని ప్రతి ఒక్క ఓటర్కి ఇక్కడ మేము వివరించుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు గతంలో రైతుల పేరు మీద రైతు బంధు దోచుకున్నారు, అలాగే ఇసుకను దోచుకో ఉన్నారు. ఈ ప్రకృతికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వారు వేటిని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని వాళ్ళు దోచుకోవడం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో. వాటిని కూలంకుషంగా ప్రతి ఒక్క ఓటర్కు ఈరోజు వివరించడం జరుగుతూ ఉంది. అంటే ఎర్రగడ్డలో మరి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటారు? ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కొంతమంది నిరుపేదలకు ఇల్లు రాకపోవడం, అలాగే రేషన్ కార్డు సమస్య ఉంది. కొత్తగా నూతనంగా జన్మించిన పిల్లలకు వాళ్ళకు ఓటర్ లిస్టులో రేషన్ కార్డులలో చేర్చుకోవడం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ అవన్నీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళకి మేము తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. రైట్. మరి ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు కదా, మరి వారి పట్ల మీ యొక్క కామెంట్ ఏంటంటారు? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా దివంగతులు ఇక్కడ మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయలేని పనులు, వాళ్ళు చేతగాని పనులు, ఏదో మేము గొప్పలు చేసినామని చెప్పి పేరుకు అక్కడక్కడ చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ వాళ్ళు ఇక్కడ ఓటర్లను ఎమరపాటుకు గురి చేసే తనాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శిస్తూ ఉన్నారు. వాటిని తప్పకుండా ప్రజలు గుర్తించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు పోయే భాగంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రైట్. మరి ఇదే పార్టీతో పాటు అంటే మీ కాంగ్రెస్తో పాటుగా మరి ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ బీజేపీ కూడా ప్రచారంలో ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఏమంటారు మీరు? బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండూ చీకటి దోస్తులు అని చెప్పి ప్రజలు గమనించారు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి చెప్పే విధానం ఒకటి ఉంటుంది, వాళ్ళ చేతల్లో చేసే విధానం ఒకటి ఉంటుందని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారు. వాటితో సాధ్యం కాదు. కేవలం ఏదైనా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండంగా నిలబడతారు. మీరేమంటారు? ప్రచారం ఎలా ఉంది? ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. మేము గ్రామాలలో ఏ విధంగా సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎలాగైతే వివరిస్తూ ఉన్నామో ఇక్కడ ఈ ఎర్రగడ్డలో కూడా మేము అదే విధంగా సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారి గెలుపు పక్క. మేము తిరిగేది ఓన్లీ మెజార్టీ గురించే తిరుగుడు. ప్రతిపక్షాలు కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు అవ్వకన్నం పెట్టినప్పుడు చిన్నవ్వకు గాజులు తొడిగినట్టు మరే సిరిసిల్ల నియోజకవర్గాన్ని కనీసం ఏ సమస్యలున్నా పట్టించుకుని వ్యక్తి ఇలా ఎర్రగడ్డలు వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్లో వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రచారం ఎంతవరకు సాగుతుందనేది మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ కల్లిబుల్లి ముచ్చట్లు కాకమ్మ కబుర్లు చెప్పడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి మేము ఈ యొక్క ఎర్రగడ్డలో ప్రచారం చేస్తూ ఉన్నాం నవీన్ యాదవ్ గురించి. సిరిసిల్ల నుంచి ఎవరు వచ్చారంటారు మీ ప్రతినిధిగా? సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మా ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారి సారథ్యంలో, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో మేము దాదాపు ఒక 100 మంది కార్యకర్తలం స్వచ్ఛందంగా వచ్చి మేము నవీన్ యాదవ్ గారి గురించి ప్రచారం చేస్తూ ఉన్నాం. నా పేరు ఏళ్ల బాలరెడ్డి. నేను సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడిని. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము గడప గడపకు ప్రచారం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారి కోసం ప్రచారంలో భాగంగా గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. మరి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో మరి మా వార్డులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, మరి కరెంటుకు సంబంధించిన పోల్లకు సంబంధించినటువంటి సమస్య కానీ, అదేవిధంగా త్రాగునీరు సమస్య కానీ చాలా ఘోరంగా ఉంది. ఆ గత ప్రభుత్వం 10 ఏళ్ళు
ఇలా గెలిచినప్పటికీ ఆ ప్రభుత్వం మా వాడల్లో ఏం చేయలేకపోయింది. అదేవిధంగా మరి 3 సార్లు కూడా గోపీనాథ్ గారికి 3 సార్లు కూడా ఓట్లు వేసినప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. మరి తప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని చెప్పి ఉద్దేశంతో మాకు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మాట ఇచ్చిందో ఇలా గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇలా మహిళా సోదరిమణులు ఇలా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే వారికి ఇలా ప్రభుత్వం వచ్చినాక 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మరి అదేవిధంగా ఇలా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో బస్తీలో ఉండేటువంటి ప్రజలు కూడా ఇలా గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టడానికి ఇలా ఒక ఫ్యాన్ ఒక బల్బు ఉంటే మరి 2000 3000 కరెంటు బిల్లు వస్తుండే. మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట ఇచ్చిండు. మాట తప్పకుండా మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా వస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ళు కూడా ఇలా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆ ప్రభుత్వము. మరి ఇలా పిల్లలు కూడా 10-11 ఏళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డులు ఇచ్చింది. అదేవిధంగా ఇలా మేము అడగకముందే ఇలా ప్రభుత్వం కానీ ఇలా ప్రజలు కానీ లేకుంటే ప్రతిపక్షాలు కానీ ఇలా రేషన్ సరుకుల ద్వారా ఇలా భారతదేశంలోనే కన్వీనర్ ఎరగని రీతిలో ఇలా 29 రాష్ట్రాల్లో కూడా మరి ఏకైక రాష్ట్రం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సన్నబియ్యం ఇచ్చి పేద ప్రజలకు కలుపు నింపుతున్నటువంటి గొప్ప ప్రభుత్వం మరి ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వీళ్ళు మాట తప్పరు మడమ తిప్పరన్న ఉద్దేశంతో మరి ఈ బస్తీలలో కూడా ఇలా ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కావాలంటే వారికే ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారు ఇలా బుల్డోజర్కు కారుకు జరిగేటువంటి ఎన్నికలని చెప్పి ఏదో గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ ఇలా ఎవరైతే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ ప్రాంతం ప్రభుత్వ భూములను కానీ చెరువులను కానీ నాలాలు కానీ సంబంధించిన భూముల్లో ఎవరైతే ఇల్లు నిర్మించారో వారిని మాత్రమే ఇలా హైడ్రా ద్వారా కూల్చేసారు. కానీ పేద ప్రజల ఇల్లు కూల్చలేదు. ఇలా పేద ప్రజలు కూడా ఇలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఇలా గ్రామాల్లో ఇలా బాడాల్లో చూసినట్లయితే నీరు ఇబ్బందికరంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ మొత్తం హైదరాబాద్ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగా జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళ ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. మేము తిరుగుతూ ఉంటే ఇలా బీఆర్ఎస్ ఇలా బీజేపీ రెండు కూడా దొందే చీకటి ఒప్పందాలతో పోటీ చేస్తున్నాయి. మాకు ఇలా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఎవరితో పోటీ లేదు. మాకు అత్యధిక మెజార్టీ లభిస్తుందని చెప్పి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నా పేరు ఏళ్ల బాలరెడ్డి, ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు. అంటే బాలరెడ్డి గారు మరి బీఆర్ఎస్ మరి ఏం చెప్తుందంటే బకాయి కార్డు కూడా ఇస్తుంది ప్రతి ఇంటికి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బకాయిలు ఉన్నారు వసూలు చేయండి అని కూడా అంటుంది కదా, దానికి ఎలా తీసుకుంటారు మీరు? దొంగ అన్న చందంగా ఉంది. వారు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇలా గ్రామాల్లో ఇళ్ళ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అల్లుడు వస్తే 7 ఉంటుంది, కోడలు కొడుకు 7 ఉంటారు, బిడ్డ అల్లుడు 7 ఉంటారు అని చెప్పి మాయ మాటలు చెప్పిండు. మరి ఇలా రాష్ట్రంలో అనేకమైనటువంటి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వము, మాట తప్పిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇలా రాష్ట్రాన్ని 8,30,000 కోట్ల రూపాయల అప్పులు చేసినప్పుడు కూడా ఇలా ఒకవైపు సంక్షేమ పథకాలను మరోవైపు అభివృద్ధి ఫలాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ముందుకు తీసుకుపోతుంది. మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఎన్నో ఉన్నాయి. కానీ మేము ఇలా 2 సంవత్సరాలు 22-23 నెలలు అవుతుంది. కానీ మాకు ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉంది. అన్నీ కూడా ఒకటి తీర్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఆర్థికంగా సంక్షేమం ఇలా ఆర్థిక విధ్వంసం సృష్టించారు రాష్ట్రంలో. ఇలా ఆర్థికంగా నష్టం కాదు, విధ్వంసం సృష్టించారు. దీన్ని చేయడానికి సమయం పడుతుంది తప్పితే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను మొత్తం కూడా తీర్చడానికి సంసిద్ధమవుతా ఉంది. అయితే బాలరెడ్డినా ఇప్పుడు మరి పోటీ ఎవరికి అంటే సునీతమ్మ వర్సెస్ నవీన్ యాదవ్ లేకపోతే మరి కేటీఆర్ గారు వర్సెస్ రేవంత్ రెడ్డి, ఎలా ఉంది పోటీ? ఇలా మీరు చూసినట్లయితే ఇలా 10 ఏళ్ళు పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాన్ని బొందబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మరి అదేవిధంగా ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో పోతే గుండు సున్నా వచ్చింది. మరి గత ప్రభుత్వం మొన్నటి కూడా ఇలా కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏదైతుందో వాళ్ళ అభ్యర్థి చనిపోతే కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది. అదేవిధంగా ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇలా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడు. వాళ్ళ పార్టీని ప్రజలు బొందబెడతారు. వాళ్ళ నాయకులలో ఇలా అంతర్మతం మొదలవుతుంది. పార్టీ నుంచి నాయకులు పోతారు, పార్టీని పూర్తిగా బొందబెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికలకు బాగా డబ్బులు ప్రజలకు ఇచ్చి ఓట్లు దండుకునే ఉద్దేశంతో ఇలా కేటీఆర్ గారు ముందడుగు వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా కళ్ళబొల్లి మాటలు ఇలా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఉంది. కానీ బురద జల్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై పార్టీపై బురద జల్లుతూ ఇలా కళ్ళబొల్లి మాటలకు ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు తీసుకుంటారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఎవరైతే బలపరిచారో అభ్యర్థి ఆ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని బ్రహ్మాండమైన మేరతోటి గెలిపిస్తారు. మరి ఇలా పోటీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇలా బీజేపీతో కానీ నవీన్ గారికి ఇలా బీజేపీతో కానీ అసలు పొంతన లేదు. ఎందుకంటే మేము తప్పకుండా గెలుస్తాం.
ఇది అత్యధిక మెజారిటీ చూపించుకోవడానికి ఈ ఎన్నికలని చెప్పి బాగానే ఉంది తెలియజేస్తా ఉన్నాం. బాలరెడ్డి అన్న. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది కానీ మరి ఇప్పుడు మీ అభ్యర్థి మీద మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ మరి ఆరోపణలు ఎలా తీసుకోవచ్చు అంటారు? నిజమేనంటారు అది? ఇలా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎదుట పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు దిశలో ఉన్నాడు కాబట్టి కళ్ళబొల్లి మాటలు, అబద్ధం ప్రచారాలు, ఫేక్ న్యూస్ చేస్తూ వాళ్ళు దుబాయ్ కేంద్రంగా ఇలా సోషల్ మీడియా ద్వారా ఇలా అనేకంగా ఇలా మాపై ఆరోపణలు, ఇలా నవీన్ యాదవ్ గారి మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇలా పేద ప్రజలందరూ కూడా ఇలా స్థానికుడు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి స్థానిక నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఎవరైతే బాలింతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా పురులు పోసి 2000 మంది పైచీలకు అన్నప్రసాదం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఇలా పేద ప్రజలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దాదాపుగా 300 మంది విద్యార్థులకు ఇలా విద్య అందుకొని ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకునే అంశంలో వాళ్ళను ఆర్థికంగా ముందుకు తోలిసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఇలా ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆపద కోసం పోతారో వాళ్ళందరూ కూడా ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి నవీన్ యాదవ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలు మరి సంక్షేమ ఫలాలతో పాటుగా నవీన్ యాదవ్ గారు చేసినటువంటి విశేషమైనటువంటి సేవలను గుర్తించి ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో అత్యధిక మేయర్తో గెలిపిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సుమారు మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాలరెడ్డి గారు మీరు? ఇలా ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తూ ఉంది దాదాపుగా ఇలా 35,000 పైచీలకు ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, మేము గత ఎన్నికల్లో చెప్పినట్టుగానే గెలుస్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో తప్పకుండా 30,000 పైచీలకు మేయర్తో గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా చేస్తున్నారు? ప్రచారం చాలా బాగుంది. మేము కూడా డోర్ టు డోరు తిరుక్కుంటూ ఓటర్ల వద్దకు వెళ్ళి మీకు ఇంతకుముందు 10 సంవత్సరాలు కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 23 నెలల ఎట్లా ఉంది అని అడగడం జరుగుతుంది. అడిగితేనే వాళ్ళు చెప్తుండ్రు, మాకు 10 సంవత్సరాలు నాశనం చేసిండు, మా కాన్స్టిట్యున్సీలా మోసం చేసిండు, మీకు ఈసారి గెలిపిస్తే మీ జూబ్లీ హిల్స్ మొత్తం డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పిండు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఆ మాయ మాటలకు నమ్మి మోసపోయినందుకు మాకు మంచి గుణపాఠం చెప్పిండు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ను గెలిపిస్తాం అని ఓటర్లు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి గల్లీలో కూడా మహిళలు కూడా చెప్తుండ్రు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం మంచి ఫుడ్ తింటున్నాం మేము, మాకు బస్సు ఫ్రీ ప్రయాణం ఇస్తానన్నాడు, మాట తప్పకుండా ఇచ్చిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్నాడు, ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఇస్తానన్నాడు, మాట తప్పకుండా అది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ఒక్కటి రైతులకు కూడా రైతు బంధు ఇస్తాను. మీరేం అట్లా చెప్తున్నారు? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు పథకాలు ఇవ్వలేదు, పథకాలు ఇవ్వకపోగా మేము ఇప్పుడు పోటీ చేస్తున్నాం అని అంటున్నారు కదా. ఎగ్గొట్టినోళ్లకు ఎగ్గొట్టే మాటలు వాళ్ళకు అలవాటు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎగ్గొట్టుడు అనేది ఇప్పుడే కాదు, అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కన్నతల్లి లాంటిది. అట్లాంటి పార్టీని గెలిపించుకోవాలి. ఆ స్థానంలో మనం మళ్ళీ ఉన్నట్టయితే మన జూబ్లీ హిల్స్ కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఓటర్లు కూడా ముందుకొస్తుండ్రు. మేము సైతం నవీన్ యాదవ్ని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఉండే మరి ముస్లిం మైనారిటీ ఓట్లు మీకు పడతాయి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? తప్పకుండా పడతాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు మాకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తప్పకుండా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా నమ్మకం, అందులో రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఎక్కువ నమ్మకం. మాకు ఏదైనా అడగగానే చేస్తాడు అనేది ఆయన ఉద్దేశం ఉన్నది కాబట్టి వీళ్ళు తప్పకుండా ఓటేస్తాం, గెలిపించుకుంటాం అనే ముందుకొచ్చి వాళ్ళే మాతో పాటు తిరుగుతుండ్రు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. మంచి మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తాడు.